ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. రేపు 28వ తారీఖు నాడు ఆదివారం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అచ్చంపేటకు రాబోతున్నారు. ఇది గత 22-23 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో, ఈ రంగం ఆ రంగం కాకుండా అన్ని రంగాలలో 6 గ్యారంటీలు, 420 హామీలు, ప్రజలకు ఉన్నది లేనిది అవుతుందా కాదా, ఇది మన వల్ల అవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా ఏది నోటికి వస్తే ఆపద మొక్కులు మొక్కి, ఒక మనిషి కడుపులో నొప్పి వస్తే ఇగో నేను నా కడుపులో దగ్గర తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటా అంటాడు. ఆ కడుపు నొప్పి ఎంబడి తగ్గుతుందని గుండు కొట్టించుకోడు. అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కి అలా ప్రజలకు కష్టాలు పెడతారు. కరెంటు లేక, సాగునీరు ఎక్కువ లేక ఇలా పంటల నష్టం జరిగింది. బోనస్ అని చెప్పిర్రు, బోకస్ అయిపోయింది. తాగునీరు లేదు. యూరియాకు అయితే మహిళలు లైన్లో నిలబడుతున్నారు, మహిళలు గేట్లెక్కి దూకుతున్నారు. అసలు గద్దెనెక్కి నాకు అర్థమైంది, పాటలు ఆనాటి రోజులు అంటే యూరియా కొరకు లైన్లో నిలబడాలని, పంటలు అమ్ముకోవడానికనే మార్కెట్ల పడిగాపులు కాయాలని, మళ్ళీ బిందెలు లైన్లో పెట్టాలని, చెప్పులు లైన్లో పెట్టాలని, కరెంటు కొరకు బాయికాడ పోయి మళ్ళీ స్టార్టర్ కాడ బాయికాడ పడుకోవాలని, ఇవన్నీ ఆనాటి రోజులు తెస్తాను తెచ్చిండు. కానీ ఇవన్నీ 10 సంవత్సరాలుగో ఏ సమస్యలు లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారు, అయ్యో అప్పుడే బాగుండే కదా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, మనం మోసపోయాం కదా అని ప్రజలు ఇప్పుడిప్పుడే అసలు విషయానికి వస్తున్నారు. ఎవరిని అడిగినా సరే, అమ్మా నీకు 4,000 పింఛన్ వచ్చిందంటే ఏడొచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన 2,000. రైతును మీకు రైతు బంధు వచ్చిందంటే ఏడొచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన 10,000. అంటే ఎవరిని అడిగినా మళ్ళీ కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గుర్తు చేసుకోవట్లేదు ప్రజలు. ఇక్కడ మాకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని మర్చిపోయారు ప్రజలు. గతంలో ఏదైనా సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే రావాలి అని డిమాండ్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు మర్చిపోయారు, ఎమ్మెల్యేలు మర్చిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలంటారు. అంటే మధ్యలో ఎమ్మెల్యేలు మర్చిపోయారు, కలెక్టరు, ముఖ్యమంత్రి తప్ప ఎవరు గుర్తొస్తలేరు ప్రజలకు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే విఫలమైనరు. ప్రజల సమస్య పైన వాళ్ళు ఒక చిన్న అవగాహనకు లేనటువంటి వాళ్ళు ఇలా రైతులకు అనేక కష్టాలు పెడతారు. వాటన్నిటి మీద ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడడానికి రేపు అచ్చంపేట వస్తున్న 28వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. తప్పకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా, కేటీఆర్ గారికి మద్దతుగా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నా.